కనీస వేతనాల చట్టాన్ని పార్లమెంట్ లో పాస్ చేయాలని చెప్పి ఉపాధి హామీకి ఈరోజు నిధులు పెంచాలి, అదేవిధంగా 10 దినాలు పెంచాలి, కూలీ రెట్లు పెంచాలని చెప్పి కూలీలు రైతులు వైపు గ్రామీణ బంధు భారతదేశంగా పిలుపుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు రావడం జరిగింది. ఈరోజు హమాలీ కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే వాళ్ళకు సీజన్ ప్రకారమే డబ్బులు వస్తాయి తప్ప నిరంతరంగా వాళ్ళకి సరైనటువంటి రోజువారీగా కూలీ లేని పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు ఈరోజు 50 బస్తాలు 70 బస్తాలు పోయడం ద్వారా 10 సంవత్సరాలు పని చేస్తే వాళ్ళ యొక్క శరీరం మొత్తం కూడా కుంగిపోయి వాళ్ళు తక్కువ వయసున్న ముసలాలుగా మారుతున్న పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తుందని చెప్పి గతంలో వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఈరోజు రవాణా రంగ కార్మికులు ఉన్నారు. మొన్ననే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఒక వాహనానికి అనుకోకుండా గుద్దుకుంటే వాడే అదనంగా ఆ యొక్క వెహికల్ యొక్క డ్రైవర్ గారి వెహికల్ ని సీజ్ చేయడం జరుగుతుంది. అది ఒప్పులు తప్పులు సంబంధం లేదు. మనం 10 లక్షలు 20 లక్షలు 5 లక్షల పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రకంగా ఒక యాక్ట్ తీసుకురావడం ద్వారా రవాణా రంగ కార్మికులు మొత్తం కూడా ఈరోజు నష్టపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా వర్కర్లు వాళ్ళు సెంటర్లు నడుపుకుంటూ ఆరోగ్యం విషయంలో ఆశా వర్కర్లు ఇల్లు తిరుగుకుంటూ యోగక్షేమాలు చేస్తూ అదనంగా రికార్డుల ద్వారా అదనంగా రోజు అలాంటి దానికి చాలా మందికి సమాజంలో ఏమైంది అంగన్వాడీ టీచర్లకు 10,000 వస్తుంది కదా అంటుంది. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే అదే శ్రమ వేరే ఎక్కడ పనిచేసినా 15,000 20,000 వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు కనీసంగా కార్మికులు కానీ రైతులు కానీ కూలీలు కానీ ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే నెలకు 26,000 కనీస వేతనం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ రోజు అంగన్వాడీ కానీ ఆశా వర్కర్లు కానీ ఈరోజు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ఉదయం లేస్తే రాత్రి వరకు ఊరిని శుభ్రంగా ఉంచుకుంటూ వాళ్ళ పానాన్ని కూడా పనంగా పెట్టి ఈరోజు సర్వీస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు 26,000 ఇవ్వాలని చెప్పి అదేవిధంగా బీపీకేలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వారస్తున్న మహిళలను చైతన్యవంతం చేసి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి బీపీకేలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు గతంలో సమ్మె చేసిండ్రు. ఆ సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు సమస్య పరిష్కారం కాలేదు. అదేవిధంగా నిన్న ఇప్పుడే అవకాశం చెప్పడం జరిగింది. రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి మళ్ళీ ప్రయాణం రావడం జరిగింది. రైతుల యొక్క సమస్యల కనీస వేతనాల చట్టం ఈరోజు పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలని చెప్పి కాబట్టి ఆ యొక్క రైతుల పోరాటానికి కార్మిక వర్గం అందరం కూడా రైతులను కూడా సపోర్ట్ చేయాలి. రానున్న రోజుల్లో రైతులు కూలీలు సమస్య